నమస్తే, మీ పేరేనా? పడాల పాండ్రంగ్ గారు. రంగారావు గారు ఏం చేస్తారండి? కార్ డ్రైవింగ్ చేస్తాను. చెప్పండి అన్న, కార్ డ్రైవింగ్ అంటున్నా, రోజు మీ కార్లో ఎంతమంది ఎక్కుతారో, ఎన్నో ప్లేసులు కూడా తిరుగుతూ ఉంటారు. ఏదైతే మనం ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ పరిపాలన చేస్తారు, ఈ డెవలప్మెంట్ చేస్తారు, మనకి పరిపాలన విధానం అంటే ఏంటో చూపిస్తారని చెప్పి మనం ఓటేస్తాం. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే పనిచేస్తుందా, లేక విరుద్ధంగా ఏమైనా చేస్తూ ఉందంటారండి? ఈ ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే అందరికీ అన్నీ అందుతున్నాయి. చాలా బాగుంది ఈ ప్రభుత్వం అయితే. గత ప్రభుత్వం మీద చూసుకుంటే ఇది పర్లా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పిల్లలకి అమ్మదీవిని 5 వేసన ఎంతో పెంచారు, తల్లికి వందనం పెంచారు, తర్వాత పెన్షన్ పెంచారు. వాడు 50 250 పెంచుకొచ్చాడు. మనం వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వేస్తున్నారు. వికలాంగులకు పెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు. చాలా బాగుంది ఈ ప్రభుత్వం, అన్ని విధాలా చేస్తుంది. లోకేష్ గారు అయితే ఈ జాబ్ గురించి కూడా చాలా ఇది చేస్తున్నాడు. జాబ్ మేళాన్ని పెట్టేసి జాబులు లేని వాళ్ళకి జాబులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. అంటే మీరు అన్నారు గతంలో కంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు కదా, మరి గతంలో ఎందుకు ఏ విధంగా చేయలేదు వాళ్ళు? గతంలో చేయలేదంటే రాజకీయం బాగా ఎక్కువైపోయింది. ఈ జగన్ది రౌడీజం పెరిగింది బాగా. వాళ్ళు చెప్పిన పని ఏమి చేయలేదు. అంతసేపు ఈ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం దాని మీద బురద చల్లటం, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఆ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, అది ఎవరిచ్చారు? రాజశేఖర్ గారు పెట్టారు. దాన్ని ఇప్పటికీ మన ప్రభుత్వం నడిపిస్తుంది. అది మంచిది కాబట్టి. మంచిది కాదనుకుంటే ఎత్తేసేవాళ్ళు. మనవాడు ఏం చేశాడు? ఎన్టీఆర్ దాన్నే పాల్గొట్టేశాడు. అట్లాగా ఆ ప్రభుత్వం మీద అయితే చాలా విసిగిపోయి ఈసారి 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే మీరు గతంలో ఈ విధంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయన్నా? ఉన్నాయండి, ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను ఇట్లాగే. అప్పుడు ఏంటంటే నేను ఆటో తోలేవాడిని. ఆటో కార్మికుల గురించి అడిగితే అప్పుడు చెప్పాను అనమాట ఆటో గురించి. ఆటో కార్మికులకి ఏదైనా రైతు బజార్కి వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వం అనుకోండి 100 రూపాయలు తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకునేవాళ్ళం. ఏది 14 ముందులో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పెంచి పారేశారు. అసలు 100 రూపాయలు తీసుకెళ్ళి వెళ్తే ఏం వచ్చే కాదు, 1000 రూపాయలు తీసుకెళ్తే కానీ ఇంట్లోకి సరుకులు కానీ అన్నీ తీసుకొచ్చి ఇది చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ కొంచెం పర్వాలేదు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా నిత్యావసరాలు కానీ కొంచెం తగ్గించుకుంటూ నిదానంగా చేసుకొస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఒకసారి పడిపోయి మాకు ఇచ్చేయండి అవి ఇచ్చేయండి అంటే ఏమి చేయలేరు. నిదానంగా చెక్ చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. ఇదే కావాలి, నెక్స్ట్ 4 years కూడా మళ్ళీ ఇదే వస్తుందని. ఇక్కడ ప్రజల్లో కూడా చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక పథకం ఉండేది, డెవలప్మెంట్ సక్రమంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు 29లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే మనకి రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రతి ఇంట్లో చర్చ మొదలైందంట. నిజమేనా అది? అది లేదండి, ఇదంతా ఫేక్. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం అతకపతాలకు అయిపోతాం రా బాబు అని చెప్పేసి ఈ ఉన్న ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ఇది చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈయన పెట్టాడు కదా మావి గన్ అని చెప్పి. ఫస్ట్ ఏమన్నాడు? వైజాగ్ అన్నాడు. వైజాగ్లో కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టేసుకున్నాడు. అక్కడ ఏమంటే ఇక్కడ ప్రభుత్వం అమరావతి దగ్గర అంటే చుట్టుపక్కల దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళగలుగుతారు ఎవరైనా. ఏదైనా సరే ఏదైనా కావాలంటే సచివాలయంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ పెట్టుకొని మాలాంటి వాడు ఎవడు వెళ్తాడండి? ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకో ఎమ్మెల్యేలు ఎంపీలు కార్లు వేసుకొని బర్రని వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అది అన్నీ ఆలోచించుకొనే చంద్రబాబు నాయుడు గారు చక్కగా అటు వైజాగ్ కానీ ఇటు కానీ అన్ని చుట్టుపక్కల అన్నింటికి సెంటర్ పాయింట్ విజయవాడ కాబట్టి, విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి బ్రహ్మాండంగా అమరావతిని డెవలప్ చేశారు. ఆపేశారు, రోడ్లు పిచ్చి పట్టేసి మొక్కలు ఎక్కేసి గేదెలు తూములు ఎలాగంటే అలాగ అయిపోయింది. వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలుగుదేశం రాగానే మొత్తం మార్చేసి ఒకసారి చూడమనండి, వెళ్ళండి కారు వేసుకుని వెళ్ళి, అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. పేరు కూడా ప్రజల్లో బేపచ్చంగా మన్నన పొందింది. రేపు జరగబోయే 29లో కూడా ఇట్లా 2 పార్టీల మధ్య కాదు ఎలక్షన్స్ అనేవి, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా ఏంటన్నా? లేదండి, అందరు తలలు కొట్టుకుంటున్నారు జనాల్లో బేపచ్చని చర్చ జరుగుతుంది. ఈడేవుడురా బాబు, మొన్నటిదాకా వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, ఇంకో చోట అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో మావి గన్ అన్నాడు. మచిలీపట్నం ఎక్కడుంది, గుంటూరు ఎక్కడుంది, విజయవాడ ఎక్కడుంది? ఎటు చూసినా గంటలో వెళ్ళిపోయి వచ్చేస్తాం మనం. ఈ పక్కన వాడు చేసిన అమరావతి పక్కనే ఉంది, మూడిట్లకి కూడా అనుసంధానంగానే ఉంది కాబట్టి అమరావతిని ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి కూటమి ప్రభుత్వం అంతా కూడా చర్చించుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు. రేపు ఇదే అయ్యిద్ది. వాడు 100 చేసినా కూడా ఇది ఏం మార్చలేరండి. ఇదంతా ఫేక్ డ్రామాలు ఆడుతున్నారు అంతే. ఈ ప్రభుత్వమే ఏదో బురద జల్లి దాన్ని చూపించి రేపు ఏదన్నా చేయాలని ఆ 11కి కూడా పోయి 1కో 2కో వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హే రామ్ సేవ్ ఆంధ్ర అనే నినాదం కూడా తీసుకొస్తాను. ఏంటన్నా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏదండి అర్థం కాదు. రామ్ సేవ్ ఆంధ్ర. హే రామ్ సేవ ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రాని సేవ్ చేయండి రామచంద్ర ప్రభు అంటున్నారు. అబ్బో ఇది లేదండి, అయితే నేనైతే తినలేదు కానీ ఇది కొత్తగా పెట్టాడేమో. ఏ రామ్ లేదు, ఏ రామ్ లేదండి.
ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వస్తుంది. కావాలంటే రేపు చూస్తారుగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి. అసలు ఇది జగన్ అనేవాడు ఇక మర్చిపోతారు జనాలు. అది మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఏంటంటే ఏదో ఒక రాయి సురుతున్నారు. 4 రోజులు అయితే బొత్స వస్తాడు అంటాడు, తర్వాత ఆ పెరిని అని వస్తాడు, ఆడిన్నాడు అన్నాడు అంటాడు, తర్వాత ఇంకొకటి వదులుతారు. గుట్కారాయుడు మూసేశాడు, వంశీగాడి పని అయిపోయింది. ఆ రోజు అసలు అడ్రస్సే లేదు. ఏంటంటే ఈ ఉన్న పే ఆర్టిస్టులతో ఏదో చెప్పించుకుంటూ వస్తున్నాడండి, అంతేగాని ఏమి వాడి వల్ల అవ్వదు. ఇదే ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుద్ది. జనాలందరిలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు ప్రధానమంత్రి గారితో సహా మొత్తం వీళ్ళందరూ బ్రహ్మాండం చేస్తున్నారు. మనకి ఈ కూటమి ప్రభుత్వమే బాగుంది, ఇదే రావాలని అందరూ కోరుకుంటున్నారు. మేము అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.